ఆస్ట్రేలియా బ్యాన్ టు యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియాస్. సో ఏజ్ గ్రూప్ 16 అండర్ 16 ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా యూట్యూబ్, అదేవిధంగా మనకి టిక్ టాక్ ఇలాంటివన్నీ కూడా, ట్విట్టర్ ఇంక్లూడింగ్ ట్విట్టర్ కూడా బ్యాన్ చేయబోతున్నారు. సో అది ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాము. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. యూట్యూబ్ టు ది లిస్ట్ ఆఫ్ బ్యాండ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ది యూజర్స్ అండర్ 16 కంటే ఏజ్ తక్కువ ఉన్న వారికి యూట్యూబ్ అనేది ఆస్ట్రేలియాలో అవైలబుల్గా ఉండదు. సో దీంట్లో వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, అదేవిధంగా స్నాప్చాట్, ఎక్స్ అంటే ట్విట్టర్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో బేసిక్గా కంపెనీస్ ఫెయిలింగ్ టు కంప్లై మే ఫేస్ ఫైన్స్ అప్ టు ఆస్ట్రేలియన్ డాలర్స్ 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అనేది బేసిక్గా ఫైన్ రూపకంగా కట్టాలి, కానీ అవి కట్టలేదు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఈ సేఫ్టీ కమిషన్ అనేది ఉంది. సో ఈ సేఫ్టీ కమిషన్ రీసెంట్గా కొన్ని ఫైండ్ అవుట్ చేసింది. ఏంటి, దాదాపుగా 37% ఆఫ్ ది చిల్డ్రన్ రిపోర్టెడ్ టు ఎక్స్పోజర్ టు హార్మ్ఫుల్ కంటెంట్ ఆన్ యూట్యూబ్. సో స్పెసిఫిక్గా 37% ఆఫ్ ది చిల్డ్రన్ హార్మ్ఫుల్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఈ యూట్యూబ్ వల్ల అని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సెప్టెంబర్లో దీని యొక్క అప్లికేబుల్స్ అంటే సెప్టెంబర్ చివరి కల్లా ఆస్ట్రేలియాలో యూట్యూబ్, అదేవిధంగా ఈ సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ 16 వాళ్ళకి అవైలబుల్గా ఉండదు. సో అదేవిధంగా ఈ కంటెంట్ ఏ విధంగా ఉందంటే మిసోగైనిస్టిక్ అంటే బేసిక్గా ఆడవారిని హేట్ చేసే విధంగా, అదేవిధంగా హేట్ఫుల్ కంటెంట్ ఉండడం జరిగింది. ఆన్లైన్ ఛాలెంజెస్ అండ్ వైలెన్స్, ఆన్లైన్ గేమింగ్స్ ఇవన్నీ కూడా అన్హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ప్రమోట్ చేస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి వీటిని బ్యాన్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇటీవల కాలంలో ఏ దేశం 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది, యూట్యూబ్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది అంటే ఆస్ట్రేలియా. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.